हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ్ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లavatsky ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం, పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్, ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 215వ పాఠము 2/12/2024 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లavatsky ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో
సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లెవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఏదో ఉంది, అది ఉంది అని చెప్పి ఎవరెవరో ఏవేంటో చెప్తూ వస్తున్నారు. అట్లా ఎవరెవరో చెప్పిందంతా విని అసలు ఎవరి గురించి అయితే అదంతా చెప్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చాం. అంటే ద సీక్రెట్ డాక్టర్ దగ్గరికి వచ్చాము. అంతకుముందు ద సీక్రెట్ డాక్టర్ గ్రంథం మన దగ్గర లేదు. అది ఎవరెవరో దాన్ని అధ్యయనం చేసి దాన్ని దర్శించి అనుభూతి చెంది వాళ్ళ యొక్క అనుభూతిని తెలియజేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని చదువుకున్నాం మనం. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఆ సీక్రెట్ డాక్టర్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు నేరుగా వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. ఇప్పుడుగా నేరుగా దీంట్లో ఏ విషయాలు అయితే చెప్పబడుతున్నాయో దాన్ని దర్శించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నారు అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారము అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన ఇన్వొకేషన్ యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. Oh, hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. మనం స్టాంజా 4లో శ్లోకం 3లో ఉన్నాము. సంఖ్యలకు సంబంధించిన విషయం వచ్చేటప్పుడు కల్లా దాన్ని తెలుసుకుందాం అని చెప్పి ఒక్కసారిగా ఒక గంతు వేసాం అనమాట. దుమిగాము ఇక్కడికి. మనం ఫస్ట్ స్టాంజాలోనే ఉన్నాం. వాస్తవంగా మొదటి స్టాంజాలో చివరి శ్లోకమైనటువంటి 9వ శ్లోకం దగ్గర ఉన్నాం. ఉండగా ఈ సంఖ్యల గురించిన విషయం వచ్చేటప్పుడు కల్లా ఇక్కడికి వచ్చాం అన్నమాట. మనం దీని గురించి చెప్పుకుంటూ గోల్డెన్ ఎగ్ అనేది వచ్చింది ఒకటి, అండము. దాని గురించి మనం భావార్థ ప్రకాశకులో ఏముందో అది చదువుతూ ఉన్నాము క్రితం క్లాస్లో. పెట్ట నుండి గుడ్డు పుట్టినట్టు భగవంతుని నుండి వాని రూపమునకు సంబంధించిన అండము పుట్టును. దాని యందు వివిధ స్థితులలో సమస్త సృష్టియు జన్మించి క్రమ ప్రవర్ధమానమై తనకు ప్రతిబింబముగా పరిణామము చెందుచు తన సమగ్రత్వమునందు లీనమవుచుంది. ఇట్లు పరిణామము చెందు మొత్తమును విరాట్ అంటూ
అతని విరాట్ విగ్రహమునందు జరిగినది, జరగబోవున్నది, జరుగుచున్నది అను 3 విభాగములు నిలబడి ఉంది. స్థూలానికి వచ్చినప్పుడు ఇది జరిగింది. అంతకుముందు భూత, భవిష్యత్, వర్తమానాలు అట్లాగా ఏమీ లేదు. ఒకటే కాలం నడిచి ఉన్నది. ఒకటే దేశము, ఒకటే కాలం. స్థూలానికి వచ్చేటప్పటికల్లా జరిగినది, జరుగబోవున్నది, జరుగుచున్నది అని 3 విభాగములు నిలబడి ఉంది. విగ్రహమనగా విశేషముగా గ్రహింపబడినది లేక నామరూపాత్మకమైన నిర్వచనమునకు అందునది అని అర్థం. ఈ విగ్రహమునందు భాగములై ఉన్న ప్రజ్ఞలకు భూత, భవిష్యత్, వర్తమాన రూపమైన కాలము. మొత్తము రూపము గల భగవానునకు కాలము వర్తింపదు. అతడు దానికి అతీతుడై వర్తించును. మనం రోడ్డు మీద వెళ్తున్నాం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కాలం గాని, రోడ్డుకి కాలం ఏముంది? ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది. ఇంక దానికి భూతకాలం ఏముంది? భవిష్యత్తు ఏముంది? వర్తమానం ఏముంది? కాలం లేదు దానికి. ఉంది అంతే అది రోడ్డు. ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ కాన్షియస్‌నెస్ ఎలాగా ఉండిపోయింది. ఉంది ఒకటి. దానికి కాలం లేదు. దానిలో చరించే వాళ్ళకి మాత్రం కాలం ఉంటుంది. రోడ్డు మీద ఇంకా రావాల్సినోళ్ళున్నారు. అది భవిష్యత్తు. రాబో రాబోతున్నారు. అది. వచ్చారు. రోడ్డు మీదుగా వెళుతున్నారు. అది వర్తమానం. మన నుంచి మనం చూపులకి దాటి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఉంది. కానీ దానికి ఆధారంగా ఉన్నటువంటి దానికి మాత్రం కాలం లేదు. రోడ్డుకి ఎట్లాగైతే కాలం లేదో, ఆ భగవానుడికి కూడా ఈ మొత్తానికి ఆధారమైన వాడిని భగవానుడు అనుకున్నాం. భగవంతుడు అనుకున్నాం. ఏదో ఒక పేరు పెట్టాలి గదా! అది రహదారి అని పెట్టాం. రోడ్డు అని పెట్టాం. ఏదో ఒక పేరు పెట్టుకోవాలి గదా మనం దానికి. అట్లా పెట్టుకున్నదేగా అది. అంతేగాని అది రహదారి అని ఏమన్నా రాసుందా ఎక్కడన్నా? ఏం లేదు. అట్లాగే ఇది భగవంతుడు అని రాసుందా ఎక్కడన్నా? మనం పెట్టుకున్నాం. మనం మన కన్వీనియన్స్ కోసం, మన యొక్క సౌకర్యం కోసం, మనం అర్థం చేసుకోవడానికి దానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఆ పేరు దగ్గరే గొడవలు అయిపోతున్నాయి ఇప్పుడు మనకది. సరే. ఈ అండము కేవలము కోడిగుడ్డు వలెనుండక ఒక మొగ్గగా పొరలు పొరలుగా పువ్వుల రేఖల వలె విచ్చుకొనుచున్నది. విచ్చుకొనుచున్న రేఖలు కాలమునందు విడిపోవచ్చుండగా లోపల నుండి అనేక పొరలు ఉద్భవించుచున్నది. కుబుసము విడిచిన పామునకు మరలా కుబుసం ఏర్పడుచుండును గదా! చిగుళ్ళ నుండి విచ్చుకొనుచున్న ఆకుల నడుమ మరలా చిగుళ్ళు పొటమరించును గదా! ఈ మొగ్గకున్న పొరలు 7: పృథివీ, జలము, తేజస్సు లేక అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తు. ఇవి మన శరీరమునందు వెలుపల నుండి లోపలకు ఇదే క్రమమున ఏర్పడి ఉండును. బ్రహ్మాండమున భూమిపై నిలిచి గమనించిన వానికి కేంద్రము నుండి పరిధికి ఇదే క్రమమున ఏర్పడి ఉండును. ఈ 7 పొరలను ఆశ్రయించి జీవుడుండును. వాని యందు అంతర్యామి అయి వానికి అతీతుడై దేవుడుండును. ఈ విషయమంతా సంఖ్యల రూపంగా మనకు వస్తుంది. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి. సంఖ్యలంటే మొత్తం కీబోర్డ్‌లో 4 ఉన్నాయి. 7 ఉన్నాయి గానీ, ఇంకా మిగతా 3 మనకు అందుబాటులో లేదు కాబట్టి 4 కీబోర్డ్‌లుగా చెప్పు. కీబోర్డ్‌లో 4 ఉన్నాయి. కీస్ 4 కీస్ ఉన్నాయి మనకి. అంటే వర్ణము, రూపము, శబ్దము, సంఖ్యలు. ఇప్పుడు దాంట్లో ఏది చెప్పుకున్నా మిగతా 3 దాంట్లో కలిసుంటాయి. అంటే 4 కలిసి ఉంటాయి.
అకార్డింగ్ టు మను, హిరణ్య గర్భ ఇదేంటంటే పేజీ 89 సీక్రెట్ డాక్టర్లో స్టాంజా నాలుగవ స్టాంజాలో 3వ శ్లోకానికి సంబంధించి 2 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగంలో అన్నమాట. అకార్డింగ్ టు మను, Hiranyagarbha is Brahma, the first male formed by the undiscernible causeless cause in a golden egg. Resplendent as the sun. ఆ గోల్డెన్ ఎగ్ దగ్గర మనం అది తెలుసుకోవడానికి అది మనం భావార్థ ప్రకాశంలోకి వెళ్ళి తెలుసుకున్నాం. సరైన స్పష్టత లేని ద ఫస్ట్ మేల్ ఫార్మ్డ్ బై ద అన్డిసర్నబుల్ కాజులెస్ కాజ్. మనం ఏదైనా వివరించుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఒక్క చోటకు వెళ్ళిన తర్వాత ఇక వివరించడానికి అవకాశం లేదు. కారణం ఏంటి అని అన్వేషించడానికి అవకాశం లేదు. ఎందుకంటే తనే సమస్తానికి కారణం. అక్కడికి వెళ్ళాక వివరణలు లేవు. ఇక నది సముద్రంలో కలిసిన తర్వాత వివరణలు లేవు. ఇంకా తను సముద్రం అభేదం, సముద్రంగా మారిపోయింది. తను అనే నది అనేది లేదు. అట్లాగా మనం ఒక చోటకు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఏమి లేదు ఇక వివరించడానికి, వర్ణించడానికి. అంతవరకు మనం ఇది కారణం, ఇది కారణం, దీనికి ఇది కారణం. ఎక్కడికక్కడ మనకి ప్రతి అడుగు ఒక అడుగు ముందుకు వేసే కొలది ఎంత దూరమైనా నడవండి, ఎంత దూరమైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఎఫెక్ట్, అక్కడ ఉన్నది ఎఫెక్ట్, దానికి కారణం వేరే ఉంటుంది. సరే, ఆ కారణాన్ని వెతుకుతూ ఆ కారణం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళాం, తీరా చూస్తే అది కారణం కాస్త ఎఫెక్ట్ గా ఉంది. అక్కడ దానికి ఇంకొక కారణం వేరే ఉంది. అక్కడ ఇట్లా అనంతంగా ఉందన్నమాట. ముందేమో ఎఫెక్ట్ గా కనిపిస్తుంది, ఎఫెక్ట్ కి కారణం ఎతుకుదామని వెళ్ళేటప్పుడు కల్లా ఆ కారణం ఎఫెక్ట్ అయిపోతుంది. ఇట్లాగా వెళ్ళగా 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 ఒక చోట ఆగిపోయింది. ఇక కారణం లేదు. ఇక ఉన్నది అది ఎఫెక్ట్ కాదు, కారణము కాదు, ఉన్నది అంతే. ఆ కాజులెస్ కాజ్. అక్కడి నుంచి బ్రహ్మ హిరణ్యగర్భ is Brahma, the first male formed by the undiscernible causeless cause in a golden egg resplendent as the sun. ఒక సూర్యుడు మేల్కాంచినట్టు ఈ చోటులో ఇలాగా బ్రహ్మ మేల్కాంచాడు. As states the Hindu classical dictionary, Hiranyagarbha means the golden, or rather the effulgent womb. అంటే మనం మామూలుగా హిరణ్యగర్భ అంటే గోల్డెన్ అని అనుకుంటాం. హిరణ్యం అంటే బంగారం కదా, బంగారు పండము, బంగారపు గుడ్డు అని మనం మామూలు డిక్షనరీ అర్థం, మామూలు సాధారణమైన వాడుక భాషలో ఉన్న అర్థం. కానీ దానికి మించినది రేదర్ అంటే మరొక దానికంటే మేలుగా, హేతుబద్ధంగా. అంటే దాని అర్థాన్ని మనం అక్కడితో ఆగిపోకుండా మనం దానికన్నా ఇంకా ఏదైనా మేలైనటువంటి అర్థం ఉందా, ఇంకా రహస్యార్థం ఏమైనా ఉందా అని అట్లాగా మనం వెతకడాన్ని రేదర్ అని అంటాం. దానికి ఇంకా మేలైన ఇంకొక మంచి అర్థం ఒకటి ఉన్నది, దానికన్నా ఉన్నతమైనది, మేలుగా ఉన్నది. అదేంటది? ఎఫల్జెంట్, తేజస్సు, కాంతి, ప్రకాశం. ఎఫల్జెంట్ ఓం. ఆ ఓం ఎట్లాగుంది? కాంతి పుంజం లాగా ఉంది, కాంతితో ప్రకాశిస్తూ ఉంది, తేజస్సుతో. ఆర్ అది గర్భముగా,
అంటే ఏదైనా ప్రసవింపబడాలి అంటే గర్భం. గర్భంలో ఎందుకని? అది వెంటనే ప్రసవింపబడదు కదా! దానికి కొంత సమయం కావాలి. అది కొంత తయారు కావాలి. తయారు కావటానికి దాని చుట్టూ రక్షణ కవచంగా ఏదన్నా ఉండి, లోపలది తయారవుతూ ఉండాలి. ఊరికే బయట బాహ్యంగా అందరూ చూస్తుండగా అది తయారవ్వటానికి అవకాశం లేదు. అది పక్షి పక్షి పిల్లలు రావాలన్నా గుడ్డు కావాలి. పక్షి గుడ్డైనా అంతే, మానవుడైనా అంతే. మనం ప్రసవింపబడాలన్నా రహస్యముగా తల్లి గర్భంలో అక్కడ పెరగాలి మనం. అక్కడంతా సిద్ధం చేయబడాలి. తయారు చేయబడాలి. మన దేహ భాగాలు మొత్తం. అన్నీ సంసిద్ధమైన తర్వాత అప్పుడు బయటికి ప్రసవించడం జరుగుతుంది. అందుకని ఓం గర్భము. అట్లా ఆ గర్భం ఎలా ఉంది? తేజస్సుతో కూడినటువంటి గర్భం. ప్రకాశమానమైన కాంతితో కూడుకున్నటువంటి గర్భం. ఎఫల్జెంట్ ఓం. హిరణ్య గర్భాన్ని మనము అర్థం ఎలా తీసుకోవాలి? బంగారపు గుడ్డు, అంటే బంగారపు అండము, అయితే బంగారపు గర్భము అనేది కాదు. అని మామూలుగా భా మనం అర్థం అలాగా తీసుకున్నప్పటికీ, దాని విశేషమైన అర్థం ఏంటంటే ఎఫల్జెంట్ ఓం. ప్రకాశమానమైన, కాంతివంతమైన, తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి గర్భము. ఆ ఎగ్, అండము. ఏదైనా గాని దాన్ని అండము అంటాం అది. ప్రసవింపబడాలి అంటే, వ్యక్తం అవ్వాలి. అవ్యక్తం నుంచి వ్యక్తం అవ్వాలి అంటే కొంత తయారు కావాలి. కొంత తయారు కావడాన్నే అండము అంటున్నాం. అంటే పక్షి పిల్ల, కోడి పిల్ల తయారవ్వాలంటే కోడిగుడ్డు లోపల పనులు జరగాలి. అంతా జరిగిన తర్వాత అప్పుడు ఆ డెప్పను పగలగొట్టుకొని బయటకొస్తుంది. అప్పటి వరకు ఆ డెప్ప రక్షణ కవచంగా అది పనిచేస్తుంది. ఇట్లా ఎగ్ అనేది. ద మీనింగ్ టాలీస్ ఆక్వర్డ్‌లీ విత్ ద ఎపిథెట్ ఆఫ్ మేల్. మళ్ళీ ఇక్కడ ఇంకోటేంటంటే మనం స్త్రీ పురుష భేదంతో ఈ స్థూల జగత్తులో ఉండేటప్పుడు కల్లా, ఈ వ్యక్త ప్రపంచంలో, స్థూల జగత్తులో ఇక్కడ మనకి తెలిసిందంతా ఏంటి? స్త్రీ పురుషులు 2 విభాగాలుగా ఉన్నారు. ఈ ఇద్దరు కలిస్తేనే స్త్రీ పురుషుల కలయిక ద్వారా గర్భం ఏర్పడడం. ఆ తర్వాత గర్భంలో శిశువు తయారవ్వడం, ఆ పిండం ఎదుగుదల క్రమక్రమంగా ఎదుగుతూ పూర్తి శిశువుగా తయారైన తర్వాత ప్రసవింపబడడం. ఇది మనకు తెలిసిన విషయం. కానీ ఇక్కడేంటంటే ఆక్వర్డ్‌లీ, ద మీనింగ్ టాలీస్ ఆక్వర్డ్‌లీ విత్ ద ఎపిథెట్ ఆఫ్ మేల్. ఇప్పుడేమన్నా మనం బ్రహ్మని ఫస్ట్ మేల్ అంటున్నాం. పురుషుడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. కానీ అది అంత సరైన పదం కాదది. అంటే చాలా మోటుగా, వికారంగా అన్నమాట. నేర్పులేని అంటే మనం అన్‌స్కిల్‌ఫుల్. అంటే ఏమి ఉపయోగించాలో తెలియకేక మనకి తెలిసిన దాంతో దాన్ని పోల్చుకుంటున్నాం. అది. ఏదైనా గాని మనకి ఉన్న విషయం ఏంటి? మనం ఈ పరిమితమైనటువంటి విషయాల్లో ఉన్నాము. ఇక మనకి ఏది అయినా గాని ఈ పరిమితానికి సంబంధించిన దాంట్లోకే తీసుకొస్తాం. దీంట్లో దాన్ని సరిపోయేటట్టుగా దీంట్లో ఒదిగిపోయేటట్టుగా మనం ప్రయత్నం చేస్తాం. దీంతే అని మనకేదైతే తెలిసిందో దాని వరకే దాన్ని మూత పెట్టేసేస్తాం. అది అట్లా పెట్టడాన్ని ఏమంటామంటే ఆక్వరల్‌లీ. అది కరెక్ట్ అయిందే, సరైనది కాదు అని. అంటే నేర్పు లేకుండా మనం మోటుగా, వికారంగా, అన్‌స్కిల్‌ఫుల్‌గా, అంటే దానికి పెట్టవలసిన పేరు పెట్టకుండా. మేల్ అన్న పదం ఏమవుతుందంటే పురుషుడి నుంచి ఇదంతా వచ్చింది అన్నట్టుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. అప్పుడు ఇక్కడున్న పురుషుడు చాలా గొప్పవాడు అన్నట్టుగా ఈ పురుషాహంకారం, ఈ పురుషాధిక్యత
ఒకటి బయలుదేరుతూ ఉంటుంది. అందుకని అట్లా వాస్తవంగా అది మేల్ అనేది ఏం కాదు. కానీ మనం మేల్ అని పేరు పెట్టుకున్నాం. ఎపిథెట్ అంటే ఒక వ్యక్తి పేరుకు చేర్చబడిన విశ్లేషణం. ఎర్ర వెంకయ్య అంటే వెంకయ్యలు చాలా మంది ఉంటారు ఆ ఊళ్ళో. అందుకని మనం ఏం చేస్తుంటాం, ఆ తేడా తెలియడానికి ఎర్ర వెంకయ్య అని అంటాం. ఆయన ఎర్రగా ఉంటాడు కాబట్టి ఎర్రెంకయ్య అంటాం. ఒకాయన నల్లగా ఉంటాడు. నల్లెంకయ్య అంటాం. ఇద్దరి పేర్లు ఒకటే. అది అట్లా మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ తేడా తెలుసుకోవడానికి అన్నట్టుగా ఆ మాదిరిగా ఒక పేరు పెట్టుకున్నాం మనం అంతే. ఆ విశేషణంగా ఆ పేరు పెట్టుకున్నాం. విశ్లేషణ అనమాట అది. ఒక వ్యక్తి పేరుకు చేర్చబడిన విశ్లేషణం. ఇది బ్రహ్మానికి బ్రహ్మ పేరు అక్కడ వరకు బాగానే ఉంది. బ్రహ్మ అది సంస్కృతంలో ఉన్న పదం అది. బ్రహ్మణము అంటే వ్యాపించువాడు. ఆయన ఒక్క చోట ఉండడిక. వ్యాపించటం. సమస్తము వ్యాపించటం ఇక. ఇంక ఆయన లేనిది అంటూ ఇక్కడ ఉండదు అనే పద్ధతిలో ఆ అర్థంలో బ్రహ్మ అనే పదాన్ని వాడారు. మరి దానికి మేలని చేరిస్తే ఎట్లా మరి పురుషుడు అని? అది అక్కడ కాబట్టి ద ఫస్ట్ మేల్ అని మరి బైబిల్‌లో గూడా మరి అలాగే చెప్పబడింది. ఇప్పుడు ఆదామునే ఆయన సృష్టించాడు. యెహోవా ఆదామును సృష్టించాడు. ఆయన యొక్క పక్కటెముకల నుంచి ఈవుని సృష్టించాడు అనేది ఒక అర్థగర్భితమైనటువంటి, భావగర్భితమైనటువంటి, అంటే ఒక సంకేతమయమైనటువంటి మాటగా అది చెప్పబడింది బైబిల్‌లో. అట్లా మనం అంటే మనతో పోల్చుకోవడానికి, మనం తొందరగా గ్రహించడానికి అన్నట్టుగా పెట్టాం గాని పేరు, వాస్తవంగా అది సరిపోదు దానికి. అది ఒక మోటుగా నేర్పు లేకుండా మనం పెట్టిన పేరవుతుందది. ఆ నిపుణత్వంతో పెట్టిన పేరు గాదు. అన్‌స్కిల్‌ఫుల్ ఏమాత్రము నైపుణ్యం లేకుండా, మోటుగా, మొరటుగా, ఏమాత్రం వికాసవంతం లేని ఎట్లాగైతే ఉంటుందో, దానికి అట్లాగా ఆ పద్ధతిలో, ఆ భావంతో, ఆ స్థాయిలో మనం పెట్టిన పేరది. ది ఎపిథెట్. ఆక్వరల్లీ ఎపిథెట్. అట్లాగా విశ్లేషణ చేర్చాం. బ్రహ్మ ద మేల్ అన్నాం. బ్రహ్మతో ఆగలేం మనం. బ్రహ్మతో ఆగితే మళ్ళీ ఆయన పురుషుడా? స్త్రీయా? మనకేంటంటే ఇక్కడ పురుషుడు, స్త్రీ విభాగం ఉంది. లేకపోతే 2 కానిది ఒకటుందిక్కడ. మరి ఎవరు? అని మళ్ళీ మనకు ప్రశ్నొస్తుంది. అందుకని ఆ ప్రశ్న రాకుండా మేల్ అని తోసిపారేశారనమాట. బ్రహ్మ ద మేల్. ఇక మళ్ళీ మనం ప్రశ్నించాలింక. ఆ! సరే ముందుకు పదండి. ఆ! ఏమైంది? ఏం జరిగిన తర్వాత? అని అట్లాగ ముందుకెళ్తాం. బ్రహ్మ ద మేల్ అనకుండా హిరణ్యగర్భ ఈస్ బ్రహ్మ ఫార్మ్డ్ బై ద అన్‌డిజర్నబుల్ కాజ్‌లెస్ కాజ్. ఆ! అనంతుడు ఎవరైతే ఉన్నారో, కారణాలకు కారణమైన వాడు, తనకు కారణము లేనివాడు ఎవడైతే ఉన్నాడో, ఆయన మొట్టమొదటగా బ్రహ్మను సృష్టించాడు అని చెప్పడానికి బ్రహ్మ ద మేల్. బ్రహ్మ అనే పురుషుడిని సృష్టించాడు అన్నట్టుగా అక్కడ చెప్పబడింది. బ్రహ్మ అని ఆగలేదు అది. బ్రహ్మ అని ఆగితే మనం ఇప్పుడు గోల చేస్తుండేవాళ్ళం. ఆ! బ్రహ్మ ఎవరు ఆయన? పురుషుడా? స్త్రీనా? ఈ 2 కానివాడా? ఇంకా ఏంటిది? ఇంకా ఏమన్నానా? అని ఇట్లాగా గోల చేసేవాళ్ళం. అందుకని ఈ గోల లేకుండా ద మేల్ అని చేర్చేసాడన్నమాట. అంటే అట్లా కొన్ని పేర్లు చక్కగా సరిపోతాయి. బ్రహ్మ అనేది చాలా అద్భుతమైన పేరు. బ్రహ్మణము అంటే వ్యాపించున్నది. ఒక చోట ఆగేది కాదు. ఎంత సృష్టి ఉంటే అంత సృష్టిలోనూ ఆయన వ్యాపించి ఉంటాడు.
షూర్లీ విత్ ద ఎపిథెట్ ఆఫ్ మేల్, అంటే ఒక విశ్లేషణ లాగా, ఒక తోకలాగా దాన్ని తగిలించాం. ఎర్రంకయ్య నల్లంకయ్య అన్నట్టుగా, ఎర్ర నల్ల అని అన్నట్టుగా వెంకయ్యకి ఆ తోక తగిలించాం కదా మనం. సరే, ఇక్కడ తోక తగిలించామంటే మనకి తెలుసుకోవడానికి, మరి అందరూ వెంకయ్యలే ఉన్నారు, 10 మంది వెంకయ్యలు ఉన్నారు అక్కడ ఆ ఊళ్ళో. ఏ వెంకయ్య? అందుకని వాడి విశేషణం ఏదో ఉండుంటుంది. అందుకని నల్లోడైతే నల్ల వెంకయ్య, తెల్లగా ఉంటే తెల్ల వెంకయ్య, ఎర్రగా ఉంటే ఎర్ర వెంకయ్య, ఇట్లాగా. ఇంకా వేరే రకంగా కుంటోడు అనుకోండి, కుంటెంకయ్య, వాడికి ఒక్కాలే ఉంది, కుంటుకుంటూ నడుస్తాడు, కుంటెంకయ్య అని ఇలాగ పేర్లు పెడతాం మనం. అట్లాగా పెట్టారు ఇది, అంతే తప్పితే వాస్తవంగా మరి కుంటి వెంకయ్య మనకి ఎర్ర నల్ల అది సరైందా? ఆయన పేరుకి అది లేదు కదా. ఆయన పెట్టిన పేరు వెంకయ్య, అంతే. వెంకయ్యకి మరి ఇవన్నీ మనం చేస్తాం. అట్లాగా బ్రహ్మకి పురుషుడు, మేల్, ఫస్ట్ మేల్ అని చేర్చేసాం. అట్లా అర్థం చేసుకోండి. అది వాస్తవంగా అక్కడ మేల్ అన్న పదం లేదు. కానీ మనం తెలుసుకోవడం కోసం, మనం ఏదో గ్రహించడానికి త్వరగా, ఆ తర్వాత ముందు ఇట్లాగా తెలిసినా గానీ, ఆ తర్వాత అది ఆ నల్ల వెంకయ్య నుంచి అసలైన వెంకయ్యలోకి వెళ్తాం మనం. ఆయన్ని కలిసి, ఆయన కలిసినప్పుడు ఆయన నల్ల వెంకయ్య అని అనం కదా. ఇప్పుడు నల్ల వెంకయ్య దగ్గరికి వెళ్ళాము. ఏంటి వెంకయ్య గారు అంటాం గాని, ఏంటి నల్ల వెంకయ్య గారు అని అంటామా మనం? ఏంటి వెంకయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటాం. అట్లాగే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాం మనం, బ్రహ్మ అంటాం అంతే. ఇంకా ఏంటి బ్రహ్మ గారు, బ్రహ్మ అనే పురుషుడు గారు అని అంటాము మనం. పురుష బ్రహ్మ గారు నమస్కారం, ఎలా ఉన్నారండి, బాగున్నారా అని అంటామా? పురుష బ్రహ్మ అన్నాం కదా, బ్రహ్మ అంటాం. వెంకయ్య అంటాం, నల్ల వెంకయ్యానం. ఈ ఉదాహరణ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అప్పుడు అసలైన విషయం అక్కడ ఏది ఉందో అదే మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎందుకు మేలని పెట్టారు అంటే, మన ప్రస్తుతానికి మనకున్న గ్రహింపు శక్తికి తగినట్టుగా కొంచెం తొందరగా అర్థం చేసుకోవటానికి. మరి అక్కడేమో 10 మంది వెంకయ్యలు ఉన్నారు. మరి ఏ వెంకయ్య ఏదో ఏంటో తెలియదు మనకి. ఎవరితో పని ఉందో మనకి, మరి ఆ పని ఉన్నవాడు ఎట్లా ఉంటాడో ఏంటో మనకి తెలియదు. అందుకని మనం ఏదో ఆ పేర్లు పెట్టుకుని దానికి తగిన విధంగా వాళ్ళతో వ్యవహరిస్తున్నాం. అట్లాగే ఇక్కడ బ్రహ్మ అన్నప్పుడు పూర్తిగా వ్యాపించిన వాడు, సమస్తమందు అన్ని చోట్ల ఉన్నవాడు అని అంటే మనకి అది అర్థం కాని విషయంగా ఉంటుంది. ఒక వ్యక్తిగా ఉంటే అప్పుడు ఆయనతో మాట్లాడడానికి మనకి వీలుగా ఉంటుంది. విత్ ద ఎపిథెట్ ఆఫ్ awkwardly, టాలీస్ the meaning tallies awkwardly with the epithet of male. Surely the esoteric meaning of the sentence is clear enough. కాబట్టి మనం దాని యొక్క గూఢార్థం, రహస్యార్థం అదేంటి అనేది మనకు క్లియర్ గానే ఉంది మనకు. అట్లా మనం చెప్పుకున్నాం. ఇన్ ద ఋగ్వేద ఇట్ ఈస్ సెడ్, ఋగ్వేదంలో ఏం చెప్పబడిందంటే, తత్, దట్ అని ఉంది ఇక్కడ. దట్ అని ఉన్న చోటల్లో మనము తత్ అని చదవచ్చు. ఎందుకంటే ఆయన ఉద్దేశించిన దట్ అని ఏదైతే ఉంటుందో, మామూలుగా దట్ అనే ఎక్కడన్నా పదం ఉపయోగించినప్పుడు దట్ అనే మనం వాడుతూ ఉండొచ్చు. మొత్తానికి సంబంధించిన వాడిని ఉద్దేశిస్తూ ఆ పదం వాడినప్పుడు మనము తత్ అనే మనం పలకటం ఇది తేలిగ్గా ఉంటుంది. అంటే అర్థం చేసుకోవడానికి తత్ అది. తట్ అంటే మామూలు ఆ వాడుక అర్థంలోకి వచ్చేస్తుంది. అది అది అంటే ఏంటో అన్నట్టుగా అయిపోతుంది. తత్ ద వన్ లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఎందుకు తత్ అనే పదం వాడాం? ద లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్, మొత్తానికి ప్రభువు. ఈ మొత్తం ఎవరి నుంచి అయితే వస్తుందో,
ఎవరు స్థితి చెందిస్తున్నారు, ఎవరు తనలో లయం చేసుకుంటున్నారు, ఈ సమస్తానికి ఆధారంగా ఎవరున్నారు? ఆయన. ఆయన్నేమంటున్నాం? తత్. మరి ఎవరో తెలియదు మనకి. తెలిస్తే మనం నేరుగా ఆయన పేరుతో ఆయన్నే ఉద్దేశించి మనం చెప్పుకోవచ్చు. అందుకని మనకు తెలియదు కాబట్టి. అది. అది అంటే మరి ఎక్కడో, ఎవరో, ఏంటో తెలియదు మనకి అన్నట్టుగా తత్ ద వన్ లార్డ్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. ఒకే ఒక్కడున్నాడు. ఆయన ఈ మొత్తం సమస్తాన్ని సృజిస్తున్నవాడు. సమస్త జీవులకి ఒకడున్నాడు అని ఋగ్వేదంలో ప్రారంభంలో అలాగే చెప్పబడింది. చెప్తూ ద వన్ ఎనిమేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్స్ అండ్ మ్యాన్. ఒకే ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఈ సమస్త జీవులు ఎనిమేటింగ్ చేతనత్వంగా ఉండేటట్టుగా, సజీవత్వంగా, కదలికతో, ఫుల్ ఆఫ్ లైవ్లీనెస్ ఆర్ యాక్టివిటీ. ఎనిమేటింగ్ ఊరికే బొమ్మకైనా జీవం ఉంది దాంట్లో. జీవం ఉంది కాబట్టి కదలకుండా అక్కడ ఉంది. మనకు అవసరమైనప్పుడు దాన్ని కదపొచ్చు. అలాగా ఇట్లా ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి ఆ చేతనత్వంతో వన్ యానిమేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్స్ అండ్ మ్యాన్. దేవతలైనా గాని, మానవులైనా గాని, ఇంకా మిగతా ఏ జీవులైనా సరే, సమస్త జీవుల్ని బతుకుతున్న వాడెవడైతే ఉన్నాడో యానిమేటింగ్ ప్రిన్సిపల్. ఆ చైతన్యం arose in the beginning. మరి ప్రారంభంలో ఏదో జరగాలి కదా! ప్రారంభంలో ఏదో జరిగి ఉండాలి. ప్రారంభంలో ఒక్క ఉదుటున పైకి ఉబికి ఉండాలి. అగ్నిపర్వతం ఉందక్కడ. మామూలుగా ఉంది ఆ పర్వతం. మనం చూస్తూ ఉంటాం. చాలా సంవత్సరాలు అలాగే ఉంటుంది. ఒకరోజు ఒక్క ఉదుటున ఆ లావా లోపల నుంచి ఎగసిపడింది బయటికి. దాదాపు ఆకాశంలోకి అన్నట్టుగా. ఒక్కసారిగా దు ఉరిమిన దుమికింది. లోపల నుంచి ఆ లావా వెదజల్లబడింది ఒక్కసారిగా. అట్లా ఎరోస్ అంటే లోపల దాగి ఉన్న చోట నుంచి లేవటం, పైకి లేవటం, ఉదయించటం. సూర్యుడు ఉదయించాడు. మరి అంతకుముందు లేదుగా సూర్యుడు. ఉదయించిన క్షణాలే మనకి ప్రారంభం. అంతకుముందు ఉన్నాడు. కానీ మనకు కనబడకుండా ఉన్నాడు కాబట్టి తెలియదు మనకి. మనకెప్పుడు తెలిసింది సూర్యుడు ఉన్నాడని? ఆయన కనపడ్డప్పటి నుంచి తెలిసింది. ఆయన ఉదయించినప్పటి నుంచి తెలిసింది మనకి. దాన్ని ఎరోస్. అట్లాగే ఈ దైవము ఎరోస్ అంటే ఇంకొక రూపంలో అది. తనక్కడున్నాడు. అగ్నిపర్వతం ఉందక్కడ. అగ్నిగా, లావాగా పైకి విరజిమ్మింది. ఆ పర్వతం ఏం చేసింది? తనలోనున్న లోపల మండుతున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ఆ అగ్నిని ఒక్కసారిగా వెదజల్లింది బయటికి. అట్లా ఈ మొత్తానికి ఆధారమైన వాడెవడో, ఈ సమస్త జీవులకి వాడు ఒక్కసారిగా అరోస్ ఇన్ ద బిగినింగ్ ఇన్ ద గోల్డెన్ ఓం హిరణ్యగర్భ. ప్రకాశమానంగా ఆ గర్భం గలాగా ఒక మానమైనటువంటి ఒక బంగారు రంగుతో ఉన్నటువంటి గర్భముగా ఎగసిపడింది బయటికి. విచ్ ఈస్ ద మండేన్ ఎగ్ ఆర్ స్పియర్ ఆఫ్ అవర్ యూనివర్స్. అంటే ఈ విశ్వము ఎట్లాగా ఒక్క మాటలో వచ్చేసింది. విశ్వం మొత్తం అంతకుముందు ఎక్కడుంది? ఈ అగ్ని, ఈ లావా ఎక్కడుంది అంతకుముందు? అగ్ని పర్వతంలో ఉంది. పర్వతంలో దాగి ఉంది లావా. లావా లోపల ఉండి కుతకుత ఉడుకుతూ ఒక్కసారిగా భళ్ళున
అక్కడ ఉన్నటువంటి అడ్డంకిని తొలగించుకుని పైకి ఎగజిమ్మింది, విరజిమ్మింది, పైకి ఎగచిమ్మింది ఆ లావాని, ఆ పర్వతం. అట్లాగా ఈ భగవానుడు అంటే భగవానుడని మనం పేరు పెట్టుకున్నాం. సమస్తానికి ఆధారమైన వాడు. వాడి నుండి ఒక్కసారిగా భళ్ళున ప్రకాశమానమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి హిరణ్య గర్భం. ముందు గర్భం వచ్చింది. ఆ గర్భం నుండి ఈ యూనివర్స్ మొత్తం ప్రసవింపబడింది అన్నట్టుగా. ఈ విశ్వం మొత్తం, ఈ విశ్వమంతా ఆ గర్భంలో దాగి ఉండి దాని నుంచి ప్రసవింపబడింది తరువాత. అంటే క్రమక్రమంగా లోపలంతా తయారై మనం ఎట్లాగైతే శుక్రశోణితాలతో ఒక బిందువులాగా ఏర్పడి, ఒక బుడగలాగా ఏర్పడి, ఆ బుడగ క్రమక్రమంగా పిండముగా ఏర్పడి, పిండము శిశువుగా ఏర్పడి పూర్తి అభివృద్ధి చెందిన తర్వాత అప్పుడు ప్రసవింపబడటం జరిగింది. అట్లాగే యూనివర్స్ ఆ మాదిరిగా ముందుగా హిరణ్య గర్భంలో ఉంచుకొచ్చి విశ్వముగా బయటకు అలాగా వెడలి వచ్చాడు ఆయన. హూ ఇస్ ద మండేన్ యాంకర్ స్పియర్ ఆఫ్ అవర్ యూనివర్స్. మన యొక్క గోళముగా, ఈ భౌతిక గోళముగా. భౌతికము అంటే యూనివర్స్ మొత్తం కలిపి ఒక భౌతిక స్థితికి అన్నట్టుగా. అది అక్కడికి సూక్ష్మమే అయినప్పుడు మనకి చూసుకుంటే మనతో పోల్చుకున్నప్పుడు అది సూక్ష్మాతి సూక్ష్మం. కానీ దాని వరకు అది దానికి ముందున్న స్థితితో పోల్చినప్పుడు స్థూలముగా అయిపోయింది అది. అందుకని మండే దట్ బీయింగ్ ఈజ్ ష్యూర్లీ ఆండ్రోజినస్. అట్లా అక్కడ ఇద్దరు లేరు కదా మరి. మనకేంటి ఏదన్నా ప్రసవింపబడాలి, ఏదన్నా తయారు కాబడాలి అంటే ఇద్దరు సంగమించాలి. 2 రకాల వాళ్ళు సంగమించాలి, కలయాలి. వారి యొక్క కలయిక ద్వారా ఈ మూడోది రావాలి. మరి మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మరి 2 భుజాలు, ఆ రెండిటిని కలుపుతూ కర్ణము, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అట్లా ఈ ఇద్దరికి దీని యొక్క ఫలితంగా ఆ కర్ణం ఏర్పడింది. అంటే ఆ సృష్టి ఏర్పడింది. ప్రకృతి పురుషుల యొక్క కలయికతో సృష్టి ఏర్పడింది అన్నట్టుగా మనం చెప్పుకుంటాం మామూలు సాధారణ. కానీ అప్పటికి ఇంకా ఎవరూ లేరు. అటువంటి సమయంలో ఈ హిరణ్య గర్భం బయటికి వెదజల్లబడింది కాంతితో. కాబట్టి ఆయన ఏమై ఉండాలి అక్కడ? పురుషుడు కాదు, స్త్రీను కాదు, ఆండ్రోజినస్. అంటే అర్ధనారీశ్వరాకృతిగానున్న స్త్రీ పురుష ధర్మాలు రెండునూ గల అదై ఉండాలి. తత్ బీయింగ్ ఈజ్ ష్యూర్లీ ఆండ్రోజినస్. ఆ తత్ ఏదైతే ఉందో అది అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో సమస్తానికి ఆధారం అని, అది స్త్రీ పురుష ధర్మాలని రెండింటినీ కలిగి ఉండాలి. అండ్ ద ఎలగరీ ఆఫ్ బ్రహ్మ సపరేటింగ్ ఇంటూ 2. అందుకే బ్రహ్మ వచ్చిన తర్వాత అప్పుడు సరస్వతి వచ్చింది ఆయన నుంచి, ఆయన వాక్కు నుంచి. వాక్కుగా సరస్వతి వెలువడింది. స్త్రీతత్వంతో, అంటే దాంట్లో ఉన్న స్త్రీతత్వం బయటికి వెడలి వచ్చింది. సరే, అదే ఆమెను మోహించడం, తర్వాత మళ్ళీ సిగ్గుపడటం, ఇది అంతా ఒక సంకేతాత్మకమైనటువంటి కథ ఒకటి ఉన్నది. అది ప్రస్తుతానికి అక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఏంటైంది, బ్రహ్మ అంటే అండ్ ద ఎలగరీ ఆఫ్, అంటే ఉపమాన రీతిలో చెప్పబడ్డ కథ ఒకటి ఏంటది, బ్రహ్మ సపరేటింగ్ ఇంటూ 2 అండ్ రీక్రియేటింగ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ హాల్స్ ద ఫిమేల్ వాక్ హిమ్సెల్ఫ్ యాజ్ విరాజ్ ఇస్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఈ విశ్వం ఏర్పడడానికి ముందు విరజ అణువులు, రజో అణువులు, రజస్సుకి సంబంధించిన విరస్
2 సమభాగాలుగా రీక్రియేటింగ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ హాల్స్. 2 హాల్స్ అంటే 2 విభాగాలుగా ఉన్నటువంటి చెరిసగంగా 2 సమభాగాలుగా చీల్చేసి 2 సమభాగాలై 2గా మారి సపరేటింగ్ ఇంటూ 2. బ్రహ్మ అలా ఏమయ్యాడు? ఒకడలా 2 అయ్యాడు. 2 అయ్యాడంటే తనలో ఉన్న స్థిరతత్వం బయటకు వచ్చింది. మరి అదే కదా బైబిల్ కూడా ఆది కాండంలో చెప్పింది. 2గా అయ్యాడు. ఆదాము అండ్ ఈవు. ముందు బ్రహ్మ, ఆ బ్రహ్మ తర్వాత ఆయన 2గా సపరేటింగ్ ఇంటూ 2, 2గా మారటం. ఒకడు 2 అవటం. ఆదాము ఒకడల్లా, ఆదాము ఈవు అనే పురుష స్త్రీ. స్త్రీ వచ్చింది కాబట్టి ఈయన పురుషుడుగా. అట్లా అంటే అంతకుముందు మరి ఆ ఈవు ఎక్కడుంది? ఆయనలో కలిసిపోయింది. సరస్వతి ఎక్కడుంది? బ్రహ్మలో కలిసిపోయింది. అంటే స్త్రీ పురుష ధర్మాలతో కలిసిపోయినటువంటి అక్కడ ఇక ఈ విశ్వంని, ఈ సృష్టిని ఈ విశ్వంగా రూపొందించడానికి కావలసిన పదార్థం కావాలి కాబట్టి 1, 2 అయింది. అంటే అప్పుడు ఏమైంది? ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ గా ఈ స్త్రీ తత్వం వచ్చిందన్నమాట. ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ ఇట్లా 2గా చీలిపోయింది. 2గా అయింది. దాని ద్వారా రీక్రియేటింగ్, పునః సృష్టి పునః మరలా ప్రారంభించాడు. పునః అంటే మరలా. అది ఇవాళ కొత్తగా చేస్తున్నది కాదు. మనం పొద్దున్నే లేచాం. లేచి ఏం చేసాం? మళ్ళీ కొత్తగా అన్ని మొదలెట్టుకున్నామా? లేదు కదా. నిన్న ఎక్కడైతే పనులు ఆపామో అక్కడి నుంచి ఇవాళ మనం మొదలు పెట్టుకున్నాం పనులు. అవన్నీ గుర్తుకొచ్చేసినాయి. అన్నీ మర్చిపోయాం. మనమే లేము. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. మళ్ళీ మేల్కొన్నాం. మేల్కొనేటప్పుడు కల్లా మళ్ళీ అన్నీ గుర్తుకొచ్చేసినాయి. ఆ గుర్తుకు రావడమే మళ్ళీ క్రమంగా రీక్రియేటింగ్, పునః సృష్టి చేయడం. బ్రహ్మ తన 100 సంవత్సరాలు ఆయుర్దాయం పూర్తయిపోయింది. ప్రళయంలోకి వెళ్ళిపోయింది సృష్టి. మరలా ఆయన మేల్కాంచాడు. మేల్కాంచేటప్పుడు కల్లా మొత్తం మళ్ళీ ఇదంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. మొత్తం ముద్దలాగా అయిపోయింది. మళ్ళీ ఆయన నుంచి అదంతా బహిర్గతం అవటం మొదలుపెట్టింది. అగ్ని పర్వతంలో నుంచి లావా ఎలాగైతే వెదజల్ల పడుతుందో. That being is surely androgynous, and the allegory of Brahma separating into 2, ఆయన 2గా మారాడు. బ్రహ్మ సరస్వతిగా. తను తన యొక్క వాక్కు, ఆ వాక్కే సరస్వతిగా ప్రత్యక్షమైంది. అండ్ రీక్రియేటింగ్ ఇన్ వన్ ఆఫ్ హిస్ హాల్స్ the female walk himself as whereas is a proof of it. అట్లా ఋగ్వేదంలో చెప్పబడింది. అదే మనకి సాక్ష్యం, ప్రూఫ్. వెరస్ ఏంటనేది మనం కొంచెం అది తెలుసుకుందాం. భావార్థ ప్రకాశంలో ఉంది దాని గురించిన విశేషం. విరజము అనగా విరస్ అని మనకి పదం వచ్చింది కదా. ఈ పదాలకి పూర్తిగా మనం బాహ్యార్థమే కాకుండా, బాహ్యార్థం అంటే విరజము అని ఇట్లాగా చెప్పుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. మనం గూఢార్థం కూడా మనకి ఎక్కడికక్కడ తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఎక్కడికైనా కానీ, ఎక్కడున్నా ఎప్పుడైనా
మనం బాహ్యంగానే కాకుండా దానికి ఆధారంగా ఉన్నటువంటి బాహ్యంగా రూపాంతరం చెంది దానికి ఆధారంగా నిలబడ్డటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా మనము దర్శించడానికి, అనుభూతి చెందటానికి వీలవుతుంది. ఇట్లా లోతైన అర్థాలు తెలుసుకోవటం వల్ల. విరజమునగా రజస్సుల కందని ప్రీ ఆటమిక్ వెలుగు ప్రకాశం. ప్రీ ఆటమిక్ ఇంకా పదార్థము ఏమి ఇంకా ఏర్పడలేదు అప్పటికి. ఇంకా కాలము, దేశము ఇంకా ఏర్పడాలి. అట్లాగే ఏమీ లేనటువంటి పూర్తిగా ప్రారంభంలో ఉన్నటువంటి ఆ వెలుగు అది విరజము అనగా. దాని నిచ్చు మంత్రమునే పరోరజమనియు తురియ గాయత్రి అనియు చెప్పుదురు. ఇది గాయత్రి మంత్రమునకు 4వ పాదముగా వేద ఉపనిషత్తుల యందు కీర్తింపబడినది. విరజము రజస్సుల కందని ప్రీ ఆటమిక్. ఆ విరజము తర్వాత సృష్టి ఇంకొంచెం స్థూలానికి వచ్చే కొలది రజస్సులుగా మారుతుంది. ఆటమిక్ గా అంటే మనకి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువు స్థితిలో అది అక్కడికి చాలా సూక్ష్మం. మనకు తెలిసినటువంటి పరమాణువు కన్నా ఇంకా అత్యంత సూక్ష్మమైన పరమాణువు. ఇంకా మిగతా విషయాలు మనం రేపు కొనసాగించుకుందాం. ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఇట్ హిమ్సెల్ఫ్ యాజ్ విరజ. రజస్సులకి ఏదైతే ఆధారంగా ఉందో అది విరజ, విశేషమైన రజస్సులు. అది విరజ అంటే వి అనేటప్పుడు కల్లా విశేషమైనటువంటి రజస్సులు అంటే కొంత స్థూలానికి దిగినటువంటిది. విరజ అంటే స్థూలం కన్నా ఇంకో ముందు ఉన్నది. స్థూలము కావడానికన్నా ముందు సూక్ష్మంగా, అత్యంత సూక్ష్మంగా లోకాలు కానీ ఏవి ఏర్పడని అప్రీ ఆటమిక్ స్టేట్ అన్నమాట. అటువంటి స్థితిలో ఆయన విరజుగా ఉండి హిమ్సెల్ఫ్ యాజ్ విరజ్ తన 2వ భాగం నుంచి ఈ సృష్టి మొత్తాన్ని అలాగా తన యొక్క వాక్కుగా వ్యక్తీకరించాడు. తను అలాగే ఉన్నాడు. తన నుండి ఇప్పుడు నా నుంచి మాట వస్తుంది. ఆ మాట రావడమే వైఖరి వాక్ అంటాం. దాన్నే సృష్టింపబడము అంటాం. సృష్టి వ్యక్తం అవటం. ఆయన స్థాయిలో ఈ సృష్టి ఆయన యొక్క వైఖరి వాక్గా ఆయన మాట్లాడుతుంటే ఈ సృష్టి అంత ఇలాగా బహిర్గతం అవుతుందని. ఆ వాక్కునే మనం సరస్వతి అన్నాం. తర్వాత ఇంకొకటి ఒక చక్కటి నెంబర్ వచ్చేసింది ఇక్కడ మనకి. ద 1 ఫ్రమ్ ద ఎగ్, ద 6 అండ్ ద 5 గివ్ ద నెంబర్ 1065 అంటే 1065. అంటే ఒకటి పక్కన ఎగ్ అంటే మనం గుండ్రంగా ఉంటుంది కదా, పూర్ణము 0. ఒకటి పక్కన 0 పెడితే ఏమైంది? 10 అయింది. ఆ 10 పక్కన 6 పక్కన 5 పెట్టాం. 10, 6, 5 3 అంకెలు వచ్చినాయి. ఇప్పుడు ఈ 3 అంకెలను కలిపితే 10, 6, 16, 5 కలిపితే 21. అంటే 3 ఏళ్లుగా 777. అట్లా ఆ సంఖ్యకి సంబంధించిన విశేషాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే సృష్టి ప్రారంభంలో దీని ఆధారంతో, సంఖ్యల యొక్క ఆధారంతో సృష్టింపబడింది. స్వస్తి ప్రజాభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.